ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. కార్తీక మాసం శివుడికి ఎంతో ప్రీతిపాత్రమైన మాసం. ఈ కార్తీక మాసంలో కార్తీక స్నానాలు, కార్తీక దీపం పెట్టేటప్పుడు చదివే మంత్రం ఇవన్నీ మన ఛానల్లో లభ్యమవుతాయి. ఈరోజు కార్తీక పురాణంలో 18వ అధ్యాయంలో సత్కర్మానుష్ఠాన ఫలప్రభావములను తెలుసుకుందాం. ధనలోపుడు నమస్కరించి ఇట్లా చెప్పాను: ఓ మునిచంద్ర, మీ దర్శనము వలన ధన్యుడనైతిని. నా సంశయములను తీరునట్లు జ్ఞానోపదేశమును చేసిరి. నేటి నుండి మీ శిష్యుడనైతిని. తండ్రి, గురువు, అన్న, దైవము సమస్తము మీరే. నా పూర్వజన్మ ఫలితము వలననే కదా మీ బోటి పుణ్యపురుషుల సాంగత్యము తటస్థించెను. లేనిచో నేను మహాపాపినయి మహారణ్యములో ఒక మొద్దుబారిన చెట్టునై ఉండగా తమ కృప వలననే నాకు మోక్షము కలిగినది కదా. మీ దర్శన భాగ్యము లేని ఎడల ఈ కీకారణ్యములో తరతరాలుగా చెట్టు రూపంలో ఉండవలసినదే కదా. అట్టి నేనెక్కడా? మీ దర్శన భాగ్యం ఎక్కడా? నాకు సద్గతి ఎక్కడా? పుణ్యఫల ప్రధానమగు ఈ కార్తీక మాసం ఎక్కడా? పాపాత్ముడునగు నేనెక్కడా? ఈ వైష్ణవాలమునందు ప్రవేశించుట ఎక్కడా? ఇవన్నీ దైవికమగు ఘటనలు తప్ప మరొకటిలా కాదు. కాన నన్ను తమ శిష్యునిగా పరిగ్రహించి సత్కర్మలను మానవుడెట్లు అనుసరించవలేనో దాని ఫలమెట్టిదో విశదీకరింపుడని ప్రార్థించాను. ఓ ధనలోభా, నీవడిగిన ప్రశ్నలన్నీయూ మంచివే. అవి అందరికీ ఉపయోగార్థమైనట్టివే కాన వివరించెదను. శ్రద్ధగా ఆలకింపుము. ప్రతి మనుజుడు ఈ శరీరమే సుస్థిరమని నమ్మి జ్ఞానశూన్యుడగుచున్నాడు. ఈ భేదము శరీరమునికే గాని ఆత్మకు లేదు. అట్టి ఆత్మజ్ఞానము కలుగుటకే సత్కర్మలను చేయవలెనని సకల శాస్త్రములు ఘోషించుచున్నవి. సత్కర్మలను ఆచరించి వాటి ఫలము పరమేశ్వరార్పితమునర్చిన జ్ఞానము కలుగును. మానవుడు ఏ జాతి వాడో ఎటువంటి కర్మలు ఆచరింపవలనో తెలుసుకుని అటువంటివి ఆచరింపవలను. బ్రాహ్మణునకు అరుణోదయ స్నానము చేయక సత్కర్మలను ఆచరించని వ్యర్థమగును. అటులనే కార్తీక మాసమందు సూర్య భగవానుడు తులారాశిలో ప్రవేశించుచుండగా, వైశాఖ మాసంలో సూర్యుడు మేషరాశిలో ప్రవేశించుచుండగా, మాఘమాసంలో సూర్యుడు మకర రాశి యందు అనగా ఈ 3 మాసముల యందును తప్పక నదిలో ప్రాతఃస్నాన సాయనము చేయవలను. అటుల స్నానములు ఆచరించి దేవతార్చన చేసిన ఎడల తప్పక వైకుంఠ ప్రాప్తి కలుగును. సూర్య చంద్ర గ్రహణ సమయములనందును తదితర పుణ్యాది దినములందును స్నానము చేయవచ్చును. ప్రాతకాలమున స్నానం చేసిన మనుజుడు సంధ్యావందనం, సూర్య నమస్కారం చేయవలెను. ఇట్లు ఆచరించని వాడు కర్మభ్రష్టుడగును. కార్తీక మాసమందు అరుణోదయ స్నానం ఆచరించిన వారికి చతుర్విధ పురుషార్థములు సిద్ధించును. కార్తీక మాసంతో సమానమైన మాసము వేదములతో సరితూగు శాస్త్రము, గంగా గోదావరి నదులకు సమాన తీర్థములు, బ్రాహ్మణులకు సమానమైన జాతియు, భార్యతో సరితూగు సుఖమును, ధర్మముతో సమానమైన మిత్రుడును, శ్రీవారితో సమానమైన దేవుడును లేడని తెలుసుకొనుడు. కార్తీక మాసమందు విద్యుక్త ధర్మముగా స్నానాదులను ఆచరించిన వారు 1,000,000 యాగములను చేసిన ఫలమును పొంది వైకుంఠమునకు పోవుదురు అని అంగీరసుడు చెప్పగా విని మరలా ధనలోభుడు ఇట్లు ప్రశ్నించెను: ఓ మునిశ్రేష్ఠ, చాతుర్మాస వ్రతమని చెప్పితిరే, ఏ కారణం చేత దానిని ఆచరించవలను? ఇదివరకెవరైనా ఈ వ్రతమును ఆచరించి ఉన్నారా? ఆ వ్రతం యొక్క ఫలితమేమి? విధానమెట్టిది? సవిస్తారంగా తెలుపమని కోరెను. అందులకు అంగీరసుడు ఇట్లు చెప్పెను: ఓయి వినుము. చాతుర్మాస వ్రతముగా శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మితో ఆషాఢ శుద్ధ ఏకాదశి దినమున పాలసముద్రమున శేషుని పాన్పుపై శయనించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుండి లేచును. ఆ 4 మాసములకే చాతుర్మాసములను పేరు. అనగా ఆషాఢ శుద్ధ ఏకాదశి శయన ఏకాదశి అనియు, కార్తీక శుద్ధ ఏకాదశి ఉత్థాన ఏకాదశి అనియు వ్రతమునకు చాతుర్మాస వ్రతమని పేరు. ఈ 4 మాసములలో శ్రీహరి ప్రీతి కొరకు స్నాన, దాన, జప, తపాది సత్కార్యాలు చేసిన పుణ్యఫలమునందును. ఈ సంగతి శ్రీ మహావిష్ణువు వలన తెలుసుకొంటిని కానున ఆ సంగతులు మీకు తెలియజేయుచున్నాను. తొల్లి కృతయుగంబున వైకుంఠమందు గరుడ గంధర్వాది దేవతల చేత వేదముల చేత సేవింపబడుచున్న శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి సమేతుడై సింహాసనమున కూర్చుని ఉండగా, ఆ సమయమున నారద మహర్షి వచ్చి పద్మనేత్రుండును చతుర్బాహుండును 1,000,000 సూర్య ప్రకాశమునందును అగు శ్రీమన్నారాయణుకు నమస్కరించి ముకుళిత హస్తాలతో నిలబడి ఉండెను. అంత శ్రీహరి నారదునిగాంచి ఏమియో తెలియని వాని వలె మందహాసముతో ఇట్లనెను: నారద, నీవు క్షేమమే గదా? త్రిలోక సంచారివైన నీకు తెలియని విషయములు లేవు.
మహామునుల సత్కర్మానుష్ఠానములు ఎట్టి విఘ్నములు లేక సాగుచున్నవా? మానవులందరూ వారికి విధించబడిన ధర్మములను ఆచరించుచున్నారా? ప్రపంచమున ఏ అరిష్టములు లేకయున్నవి కదా అని కుశల ప్రశ్నలు అడిగాను. అంత నారదుడు శ్రీహరికి ఆదిలక్ష్మికి నమస్కరించి, ఓ దేవా, ఈ జగంబున నీ వెరుగని విషయములేవియూ లేవు. అయినను నన్ను వచింపమనుడిచే విన్నవించుచుంటిని. ప్రపంచమున కొందరు మనుషులు మునులు కూడా తమకు విధించిన కర్మలను నిర్వర్తించుటలేదు. వారెట్లు విముక్తి కలుగుతారో ఎరుగలేకున్నాను. కొందరు భుజించకూడదగిన పదార్థములు భుజించుచున్నారు. కొందరు పుణ్యవ్రతములు చేయొచ్చు, అవి పూర్తిగాక మునుపే మధ్యలో మానివేయుచున్నారు. కొందరు సదాచారులుగా, మరికొందరు అహంకార రహితులుగా, పరనిందాపరాయణులుగా జీవించుచున్నారు. అట్టి వారిని సత్కృపతో పుణ్యాత్ములను అనర్చి రక్షింపుమని నారదుడు ప్రార్థించెను. జగన్నాటక సూత్రధారుడైన శ్రీమన్నారాయణుడు కలవరపడి లక్ష్మీదేవితో, గరుడ గంధర్వాది దేవతలతో, వేల కొలది మహర్షులతో భూలోకానికి వచ్చి ముసలి బ్రాహ్మణ రూపంతో ఒంటరిగా తిరుగుచుండెను. ప్రపంచమంతను తన మాయాలోకమున వీక్షించి రక్షించుచున్న దామోదరుడు వారి వారి భక్తి శ్రద్ధలను పరీక్షించుచుండెను. పుణ్యక్షేత్రములు, పుణ్యనదులు, పుణ్యాశ్రమములు తిరుగుచుండెను. ఆ విధముగా తిరుగుతున్న భగవంతుని గాంచి కొందరు ముసలివాడని ఎగతాళి చేయుచుండిరి. కొందరు ఈ ముసలివానితో మనకేమి అని ఊరడుకుండిరి. కొందరు గర్విష్ఠులైరి. మరికొందరు కామార్తులై శ్రీహరిని కన్నెత్తి అయినను చూడకుండిరి. వీరందరినీ భక్తవత్సలుడగు శ్రీహరిగాంచి వీరిని ఎట్లు తరింపజేతునా అని ఆలోచించుచు ముసలి బ్రాహ్మణ రూపను విడిచి శంఖ చక్ర గదా పద్మ కౌస్తుభ వనమాలాద్యాలంకారయుతుడై నిజరూపమును ధరించి లక్ష్మీదేవితోడను భక్తులతోడను మునిజన ప్రీతికరమగు నైమిసారణ్యమునకు వెడలను. ఆ వనమందు తపస్సుకి చేసుకొనుచున్న మునిపంగవులు స్వయముగా తమ ఆశ్రమములు కిరదించిన సచ్చిదానంద స్వరూపుడగు శ్రీమన్నారాయణుని దర్శించి భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లి అంజలి ఘటించి ఆది దైవముకు ఆ లక్ష్మీనారాయణులు ఇట్లు స్తోత్రము గావించిరి. శాంతాకారం భుజగసేనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృత్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవద్బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబనీం సరసిజాం వందే ముకుందప్రియాం అని స్తుతించారు. ఇంతటితో 18వ అధ్యాయం సమాప్తం. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ.